భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా రాజధాని ఫైల్స్. అది నా లవడాలో ఫైల్స్ మూవీ. అర్థమవుతుందా? సినిమా పరంగా రాజకీయాలు కులాలు మతాలను చంపేస్తున్నారు భయ్యా. ఇది సినిమా తీసే పద్ధతి ఇది కాదు. సినిమా తీసే పద్ధతి ఇది కాదు. మీ డబ్బుల కోసం మీ హత్యల కోసం మీకోసం మీరు ఏం చేస్తున్నారు భయ్యా? ఇటువంటి సినిమాలు తీస్తారా? ప్రజల్ని ఎర్రపప్పులు చేస్తున్నారు భయ్యా. ఇటువంటి సినిమాలు తీసి నాకు అర్థం కాకడుతాను. మొన్న యాత్రడు కూడా అలానే తీశారు. అందులో శర్మ కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. ఈ సినిమాలో చెల్లా కనిపించలేదు, రోజా కనిపించలేదు. కొడాలి నాని హీరోని చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది భయ్యా ఈ రాజకీయాలు నాకు అర్థం కాకడుతాను. సినిమాలో ఒక డైలాగులు బాగున్నాయి, సినిమా పరంగా చూసుకోవచ్చు, కానీ సినిమా పరంగా ఇంకేం లేదు భయ్యా. పక్క ఫ్రాడ్ భయ్యా, నిజంగా పక్క ఫ్రాడ్. డబ్బులు ఉన్న వాళ్ళే ఇటువంటి సినిమాలు తీసుకుంటారు. ఫస్ట్ పాయింట్, లక్షలు సంపాదించి లక్షలు పెట్టి సినిమాలు చేస్తారు, కోట్లు సంపాదించుకుంటారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మళ్ళీ చెప్తాను, సినిమాలు వేరు, రాజకీయాలు రెండూ కంపేర్ చేయొద్దు. అది యాత్ర 2 అవనే, రేపు వచ్చే వ్యూహం అవనే, ఈరోజు కాశ్మీర్ అదే సినిమా రాజధాని ఫైల్స్ అని లవడా ఫైల్స్ ఏదో ఒకటి అర్థమవుతుంది కదా. మీకు డబ్బులు ఉంటే మీరే హీరోలు, మీరు సినిమాలు తీయండి, తప్పులేదు. కానీ ఒకరిని కించపరిచే సినిమాలు తీయండి, అస్సలు తీయొద్దు. కించపరిచే సినిమాలు అస్సలు తీయొద్దు. నాకు అర్థం కాక అడుగుతాను, రాష్ట్ర ముఖ్యమంత్రి పబ్జీ గేమ్ ఆడేలా చూపిస్తానంటే వాటి నాన్సెన్స్, వాట్ ద ఫక్. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ ఆడడం రాదు, పబ్జీ గురించి తెలుసు తప్ప. అర్థమైందా? అటువంటిది ఆయన ఆట ఆడడం, మీరు అది చూడడం, ఈ వేయడం. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, సినిమాలు చూసి ఓట్లు వేయొద్దు. అది ఎంత పాజిటివ్ వైఎస్ఆర్సీపీ అవనే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అవనే, అది వేరు ఇది వేరు, రెండూ కంపేర్ చేయొద్దు. ఇంకంతా దాని గురించి చెప్తా. రైతులకి సపోర్టివ్గా ఉంది, మెయిన్ పార్టీకి కూడా సపోర్టివ్గా ఉంది భయ్యా. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన రాజధాని అమరావతి పెట్టారు, కాదంటలేదు, మంచి విషయమే. ఇతను 3 రాజధానులు ఉన్నారు, అదే కాదంటలేదు. అర్థమైందా? మరి రాజధాని స్థాపించినాడు, దాన్ని ఎండ్ చేయాలి కదా ఆయనైనా సరే. ఈ 3 రాజధానులు మరి పెట్టరా మరి. సో సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. సినిమా పరంగా సినిమాని చూడండి, అంతవరకు. అర్థమైంది కదా, అంతే. ఓకే, సినిమా పరంగా అయితే డైలాగ్స్ బాగున్నాయి, మంచి బీజిఎం ఉంది, అంతవరకే. సినిమా అంతా ఇంకేం లేదు, అంతే.